సమ్మర్ సీజన్ ప్రారంభమవడంతో దొంగతనాలపై పోలీసులు అలర్ట్ జారీ చేశారు. వెకేషన్ కారణంగా చాలా మంది ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్తుండటంతో ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని దొంగలు యాక్టివ్ అవుతున్నారని హెచ్చరిస్తున్నారు. అందరికీ ముఖ్య గమనిక, ఇప్పుడు సమ్మర్లో జనరల్గా ఏంటంటే పిల్లలు స్కూళ్ళు అయిపోతాయి, కాలేజీలు అయిపోతాయి, ప్లస్ బంధువులు ఇళ్ళకి వెళ్ళటం, లేకపోతే తీర్థయాత్రలకి విహారయాత్రలకు వెళ్తుంటాం. ఈ వెళ్ళే టైంలో ఈ సమ్మర్లో జనరల్గా ఏంటంటే దొంగలు ఆచితూచి వెయిట్ చేస్తుంటారు. ఎక్కడైతే ఇంటికి తాళాలు వేసి ఉంటారో అటువంటి ఇంటిని పగలనక రాయనక కాపలా కాసి ఆ ఇంటిని దొంగతనం చేసి మన ఖరీదైన వస్తువులు ఇంట్లో దాపెట్టుకుని వాటిని దొంగతనం చేసే అవకాశాలు ఎక్కువ. ఇంతకుముందు కూడా జరిగినాయి, ఎన్నో డిటెక్ట్ చేసాం, ఎన్నో కేసులు దొరకలేదు కూడా. పబ్లిక్కి పోలీసు వారి విజ్ఞప్తి, మీరు ఎక్కడికన్నా విహారయాత్ర కానీ తీర్థయాత్ర కానీ లేకపోతే బంధువుల ఇంటికి వెళ్ళేటప్పుడు మీ ఇంట్లో ఖరీదైన వస్తువులు కానీ డబ్బులు అయితే బ్యాంకులో వేసుకోవాలి. ఖరీదైన వస్తువులు బంగారం రేట్లు పెరిగినాయి కనుక అవన్నీ తీసుకుపోయేసి మీరు మీ బంధువుల ఇంట్లో కానీ లేకపోతే బ్యాంకు లాకర్లో కానీ పెట్టుకోవాలి. అలా కాకుండా మీరు మాకు ఎవరు లేరు, లాకర్ లేదు, బంధువులు లేరు, అనుమానంగా ఉందంటే పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేస్తే LHMSC లాక్ హౌసింగ్ మానిటరింగ్ సిస్టమ్ అని ఉన్నాయి. అవి మాకు ఇన్ఫార్మ్ చేస్తే మా కంట్రోల్ రూమ్కి మేము ఆ కెమెరాస్ మీ ఇంట్లో ఫిక్సప్ చేస్తాం. ఎవరైనా థెఫ్ట్కి అవకాశం రాబరీ చేయడానికి వచ్చినప్పుడు ఆ కెమెరాలు ఆన్ అవుతాయి, ఆటోమేటిక్గా మాకు కూడా అలారం వస్తుంది, కంప్లైంట్ కూడా వెళ్ళిద్ది. ఇమీడియట్గా ఇంతకుముందు కూడా చాలామంది పట్టుకోవడం జరిగింది. దీనివల్ల ప్రాపర్టీస్ అఫెన్స్ అవ్వకుండా ఇమీడియట్గా దొంగను పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికన్నా ఇంకో ఉత్తమమైన మార్గం ఏంటంటే మీరు ఎంతో సంపాదించుకుంటారు, ఎంతో ఖరీదైన బంగారం గ్రామ్ 14,000 నుంచి 15,000 ఉంది, ఎంతో డబ్బు. మనకు 5 గ్రాములు పోయినా కూడా సుమారు 50,000. వీటన్నిటికన్నా శుభ్రమైన పని ఏంటంటే ఒక 20,000 పెట్టి CC కెమెరా పెట్టుకుంటే బెటర్. మీ ఫోన్కి లింకప్ పెట్టుకుంటే మీరు ఎక్కడ పోయినా కూడా మీ ఇంటికి ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారని తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుందని. కనుక అదేవిధంగా సమ్మర్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్ట్రెయిన్ స్నాచింగ్ కూడా మనం వాకింగ్కి వెళ్ళినప్పుడు ఈ ఈజీ మనీకి అలవాటు పయ్యేసి ఈ క్రికెట్ బెట్టింగ్ వీటికి అలవాటు పడి వీళ్ళంతా దొంగలుగా మారుతారు. ఇన్నోసెంట్లు కూడా దొంగలుగా అవుతున్నారు. తొందరగా అయితే బంగారం అమ్ముకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు పట్టుకుంటున్నాం, మళ్ళీ కొత్త దొంగలుగా తయారవుతున్నారు. కనుక కొంచెం మీరు ఆభరణాలు ధరించి ఒంటరిగా వెళ్ళేటప్పుడు చుట్టుపక్కల వారి బండ్ల మీద కానీ నడిచే మగవాళ్ళని అబ్జర్వ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈ నేపథ్యంలో నెల్లూరు పోలీసులు కీలక సూచనలు చేశారు. వెకేషన్ సమయంలో ఇళ్లను ఖాళీగా వదిలి వెళ్లే వారు తప్పనిసరిగా భద్రతా చర్యలు తీసుకోవాలి. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి అని సిఐ సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే దొంగతనాలను అరికట్టవచ్చని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఎనలేని అనుబంధం NL హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.